అనంత రూపిణి సర్వశక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాత పంచభూతాలు రైతు పక్షానే నిలిచేలా కర్షకుల శ్రమశక్తిని ఫలవంతం చేసేలా వరాల జల్లులు కురిపించాలని పిల్లా పాపలతో పాడి పంటలతో అన్నదాతల లోగిళ్లు కళకళ్లాడేలా సకల విజయాలను కటాక్షించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ జై కిసాన్. ఈనాటి ముఖ్యాంశాలు. రాయితీ ధర కంటే తక్కువ రేటుకే బహిరంగ మార్కెట్లలో శనగ విత్తనం, ఇదెక్కడి న్యాయమంటూ నిలదీస్తున్న అనంతపురం జిల్లా కర్షకులు. సుస్థిర సేద్యం దిశగా అడుగులు వేస్తున్న నల్గొండ జిల్లా అతివలు, అవశేషరహిత ఉత్పత్తులను అందించటమే ధ్యేయంగా ముందడుగు. గ్రాసపు పెంపకానికి పలు రాయితీలు అందిపుచ్చుకుని పశు పోషణలో రాణించాలంటూ పిలుపునిస్తున్న పశుసంవర్ధక శాఖ. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గట్టిగా కృషి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. రైతులకు అండగా నిలబడేందుకు వివిధ రాయితీలు కల్పిస్తున్నట్లు ఊదరగొడుతోంది. వాస్తవంలో మాత్రం సర్కార్ మాటలకు చేతలకు అసలు పొంతన కుదరడం లేదు. సబ్సిడీపై అందిస్తోన్న శనగ విత్తనమే అందుకు నిదర్శనం. మార్కెట్ కంటే అధిక ధరలకు రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. అనంతపురం జిల్లాలో అధిక ధరలకు శనగ విత్తనాలు విక్రయిస్తున్న కారణంగా కొనుగోలు చేసేందుకు అన్నదాతలు విముఖత చూపుతున్నారు. ఎక్కువ ధరలు చెల్లించి ఎప్పుడో బ్యాంకు ఖాతాలకు జమ చేసే రాయితీ సొమ్ము కోసం వేచి చూడలేమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న పప్పుశనగ విత్తనాన్ని బయట కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తోంది. సాగు ఖర్చులు పెరిగిపోయిన తరుణంలో సర్కారు సబ్సిడీ విత్తనం అక్కరకు వస్తుందనుకున్న రైతులకు నిరాశ మిగులుతోంది. అనంతపురం జిల్లాలో శనగ సాగుకు సిద్ధమవుతున్న రైతులు ప్రభుత్వం వసూలు చేస్తున్న సొమ్మును చూసి ఆశ్చర్యపోతున్నారు. తక్కువ ధరకు విక్రయించి ఆదుకోవాల్సింది పోయి మార్కెట్ కంటే అధికంగా అమ్మకాలు జరపడంపై మండిపడుతున్నారు. అంటే 4,400తో క్వింటాలు ఇస్తే రైతు ఏ విధంగా బాగా పడాలని మీరు చేస్తున్నారా, బాగా లేదని చేస్తున్నారా? దీనికి అర్థం లేని సమస్య ఇది. రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో శనగ సాగు చేసే జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో ఈ ఏడాది కూడా 33% రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కిలో 44 రూపాయలుగా ధర ఖరారు చేశారు. అందులో రాయితీ పోగా 29 రూపాయలకు రైతులకు అందించాలి. కాగా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వ్యవసాయ శాఖ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో పర్మిట్లు జారీ చేసేవారు అందుబాటులో లేనందువల్ల రైతులు తొలుత పూర్తి ధరకు కొనుగోలు చేస్తే తర్వాత రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ద్వారా జమ చేస్తామని సూచించారు. ఆ మేరకు ఏపీ సీడ్స్ ఆయిల్ ఫెడ్ ద్వారా విత్తనం తెప్పించి అంగన్వాడీ కార్యకర్తలు కాంట్రాక్ట్ ఉద్యోగుల సాయంతో పంపిణీ కోసం ఏర్పాట్లు చేశారు. అయితే అధిక ధరలు నిర్ణయించిన కారణంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఎక్కడా కూడా విత్తనం కొనేందుకు రైతులు ముందుకు రావడం లేదు. బహిరంగ మార్కెట్లో 35 రూపాయలుగా లభించే విత్తనాలను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. బయట మార్కెట్లో 3,200 ఉంది. అదే కాక ఈరోజు నగదు బదిలీ అని చెప్పి అకౌంట్లో డబ్బులు వేస్తారనే ఉద్దేశంతోనే రైతులు కూడా ఈరోజు అది పడుతుందా లేదనే అనుమానంతో ఉన్నారు రైతులు. అధిక ధర కారణంగా రైతులు ముందుకు రాకపోవడంతో పంపిణీ కోసం సిద్ధం చేసిన 30,000 క్వింటాల విత్తనం గోదాముల్లో ములుగుతోంది. తీసుకునేవారు లేక పంపిణీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఎక్కువ రోజుల నిల్వ ఉన్నందువల్ల విత్తనం రూపు కూడా మారుతోంది. అయితే బయట విత్తనానికి సర్కారు విత్తనానికి చాలా తేడా ఉందని అధికారులు చెబుతున్నారు. విత్తనం తీసుకున్న వారంలోగా ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని భరోసా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి విత్తన గ్రామాలు ఎంపిక చేసి రైతులతోనే విత్తనం తయారు చేయించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన వెంటనే వారం 10 రోజుల్లో వాళ్ళ సబ్సిడీ అమౌంట్ కూడా ఆన్లైన్లో వేసే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దీనిలో రైతులకు ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి ఏజెన్సీ ద్వారా ఇచ్చేది సర్టిఫైడ్ సీడ్, విత్తన శుద్ధి చేసింది, మంచి క్వాలిటీ ఉండే విత్తనం రైతులకు అందజేయబడుతుంది. ఇప్పటి వరకు 1000 క్వింటాల విత్తనం కూడా తీసుకోకపోవడం సర్కారు నిర్వాకానికి నిలువుటద్దాం. ఎప్పుడో వచ్చే 6 రూపాయల రాయితీ కోసం ప్రభుత్వ విత్తనం కొనుగోలు చేయడం అవసరమా అనుకుంటున్న రైతులకు భరోసా కల్పిస్తే తప్ప సబ్సిడీ పథకం లక్ష్యం నెరవేరదు. రూపాయి పతనం ఆర్థికవేత్తలనే కాదు అన్నదాతకు తల బొప్పి కట్టిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దిగజారటం వల్ల విదేశీ పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ధరాఘాతం వల్ల గుంటూరు జిల్లా రైతాంగమే 100 కోట్లకు పైగా మూల్యం చెల్లించిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మొదలైన ధరా భారంతో రైతులు కుదేలవుతున్నారు.
ప్రపంచీకరణ, ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ పుణ్యమాని వ్యవసాయ రంగం ఏటికేడు ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా డాలర్తో పోల్చినప్పుడు రూపాయి మారకపు విలువ భారీగా పతనమవడం రైతుకు శాపంగా మారింది. ఈ పరిణామంతో సాగు ఖర్చులు అమాంతం పెరిగాయి. 2 ఏళ్లుగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇంధనం, యంత్రాల వాడకం ధరలు నింగినంటాయి. ఈ ధరాభారాన్ని మొయ్యలేని కర్షకులు ఉత్పాదకాలు ఊసెత్తితేనే జంకాల్సిన దుస్థితి నెలకొంది. దేశంలోనే అధికంగా రసాయనాలు వాడే గుంటూరు జిల్లా రైతాంగం సాలీనా 400 కోట్ల మేర పురుగుమందులకు వెచ్చిస్తున్నారు. రూపాయి విలువ తగ్గడం వల్ల ఒక్క పురుగుమందుల వాడకానికే ఎకరాకు 10,000 రూపాయలకు మించి అధిక భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. సంవత్సరం ఎక్కువ ఉందండి. రూపాయి విలువ అనేది పడిపోతానా, దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనాయి. రైతు వారిగా మందులు అనేది చేయలేకపోతున్నారు. మొత్తం అన్ని ఏటు మొత్తం పెరిగింది. 10,000 ఎక్స్ట్రా భారం పడుతుంది ఎకరానికి వచ్చేసి. ఎవరు పడుచుకుంటారు, నిద్రపోతుంది గవర్నమెంట్. ఏటా ఎరువులు, పురుగుమందుల రేట్లు పెరుగుతున్నా తమ పంటలకు సర్కారు మద్దతు ధరలను పెంచడం లేదని కష్టజీవులు మండిపడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో సర్కార్ ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం వల్ల రైతన్న రోజురోజుకు బక్కచిక్కుతున్నాడని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. మామూలు 10 రూపాయలు పెరిగితే సంవత్సరం బారుకుండేది. ఇప్పుడు రోజు మార్చి రోజు లేదా 2 రోజులకి లేదా వారానికి పెట్రోల్ ధరలు పెరిగినట్టు మందు గుడ్లు పెరిగినాయి. ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆలకించేదేం లేదు. మా నెత్తికి ఏదో బతుకులు ఏదో మాకేం తప్పదో పండియాలి. మేము రైతు చేసేవాడు ఈ పని తప్పితే రెండో పని చేయలేము. ఏదైనా ఉద్యోగస్తులు అయితే ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి వ్యాపారం, ఉద్యోగం వాళ్ళు ఏదో రకాలు చూసుకుంటారు. మీరు నాటు పడకపోతే తహసీల్ లేదు, పైరువారి లేదు, ఏమీ లేదు. ఏమి లేకపోతే అదేమంటే ఎవడో ఇంజన్ పెట్టి వేసుకుంటే వాడు వేసుకున్నాడు కదా నువ్వు ఎందుకు వేసుకుంటారు. ఇవాళకి కాలువ లేకుండా వాన్ దేవుడి మీద ఇప్పటికి నాట్లు వేసాం మేము. ఇంకా ఏంది గవర్నమెంట్, మునమాపు గవర్నమెంట్ కాబట్టి మంచి గవర్నమెంట్ ఇది. రూపాయి మారకపు విలువ తరచూ పడిపోవడమే పురుగుమందుల ధరలు పెరుగుదలకు కారణమన్నది వ్యాపారుల ఉద్ఘాటన. 80% రసాయనాలు, విదేశీ దిగుమతులైనందున ఈ భారాన్ని రైతులు భరించక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కనీసం 20% నుంచి 25% దాకా ధరలు పెరిగాయి. ఇదంతా కూడా భారతదేశం మెయిన్. దీని గురించి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే ఈ ప్రతి పురుగు మందుల్లో కూడా ఈ యొక్క ఉత్పత్తులు తయారు కావాలంటే దానికి తగ్గట్టుగా ఈ టెక్నికల్స్, మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇతర దేశాల నుంచి ఎక్కువ శాతం దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు అన్నది విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి సహా పలు రంగాల్లో సత్తాచాటిన గ్రామీణ మహిళా పొదుపు సంఘాలు సుస్థిర సేద్యం దిశగా అడుగులు వేస్తున్నారు. పెట్టుబడులను తగ్గించుకుంటూ రసాయనాలతో పనిలేకుండా లాభసాటి వ్యవసాయానికి ఇదే మార్గమని నిరూపిస్తున్నారు. తాము తెలుసుకున్న విధానాలను సొంత వ్యవసాయ క్షేత్రాల్లో అమలు చేయడమే కాకుండా తోటి రైతులకు అవగాహన కల్పించడం విశేషం. నల్గొండ జిల్లాలోని వందలాది మహిళా సంఘాలు రసాయనాలకు దూరంగా సుస్థిర వ్యవసాయానికి బాటలు వేస్తుండటంతో నేలతల్లితో పాటు ప్రకృతి కాంత పులకించిపోతుంది. అధిక పెట్టుబడులు లేకుండా, పురుగు మందులు వాడకుండా సన్నకారు రైతులు సైతం ఉత్సాహంగా చేయదగ్గ లాభసాటి సాగు పద్ధతుల ఆచరణే ఈ సంఘాల లక్ష్యం. సంప్రదాయ పద్ధతుల్ని వీడటం వల్ల దిగుబడులు తగ్గడంతో పాటు విషతుల్య ఆహార పదార్థాలు తినాల్సిన పరిస్థితి. దీన్నర్థం చేసుకున్న రైతులు ఇప్పుడిప్పుడే పర్యావరణ సురక్షిత విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. నల్గొండ జిల్లాలోని గ్రామీణ మహిళా పొదుపు సంఘాలు సైతం ఆ బాటలోనే అడుగులు వేస్తున్నాయి. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల సమాఖ్య సభ్యులు స్థానికంగా 10 మంది రైతుల్ని ఎంపిక చేసి వారి వ్యవసాయ క్షేత్రాల్లో రసాయనాలకు దూరంగా, పురుగుమందు పిచికారీలతో పనిలేకుండా పంటలు పండిస్తున్నారు. మొత్తం 30 మండలాలకు చెందిన 610 గ్రామాల్లోని మహిళా సంఘాల ద్వారా సుస్థిర సాగు విధానం ప్రయోగాత్మకంగా అమలవడం హర్షణీయం. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం కింద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరా క్రాంతి పథం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ రసాయనిక ఎరువులు వాడకుండా కూడా అదే స్థాయిలో దిగుబడి చెందాలంటే సేంద్రియ వ్యవసాయంతో వ్యవసాయం చేయించాలని డిఆర్డీఏ ఐకేపీ వారు మహిళల భాగస్వామ్యంతో సుస్థిర వ్యవసాయం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ముఖ్యంగా వ్యవసాయంలో దాదాపు 90% మహిళలే పాత్ర ఎక్కువగా ఉంటుందనే సదుద్దేశంతో వాళ్ళ ద్వారా చేస్తే ఇంకా ఎక్కువ విస్తరిస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ సుస్థిర వ్యవసాయం కార్యక్రమాన్ని ఐకేపీ వారు ప్రోత్సహిస్తున్నారు. ఎన్పిఎం పద్ధతుల గురించి డిస్కస్ చేసేయడానికి ప్రతి గ్రామ సంఘంలో 300 మహిళల దాకా సుమారు ఇన్వాల్వ్ అయి ఉంటారు సార్. అందరూ ఈ పద్ధతులను పాటించాలని ప్రతి మండల సమాఖ్యలో ఎజెండా అంశంగా పెట్టి ప్రతి గ్రామంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని దాదాపు 13,000 మంది దాకా వీళ్ళు దీని మీద అవగాహన కల్పిస్తున్నారు సార్.
సుస్థిర వ్యవసాయంలో ప్రత్యేక శిక్షణ పొందిన మహిళలు వారి పొలాల్లో ఎరువులు పురుగుమందుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టకుండా నాడెప్ కంపోస్టు విధానం ద్వారా పొలంలోనే ఎరువుల్ని తయారు చేస్తున్నారు. సమగ్ర సస్యరక్షణ పథకంలోని యాజమాన్య, యాంత్రిక, జీవన నియంత్రణ, వృక్ష సంబంధ రసాయనాల వాడకంపై మహిళా సంఘాలు అవగాహన పెంచుకొని ఆచరిస్తున్నాయి. మరోవైపు తోటి రైతులను ఇదే బాటలో నడిపించగలగడం విశేషం. రసాయనిక ఎరువులు వాడకుండా మా కషాయాలతోని ఎన్పిఎం పద్ధతులను కషాయాలు తయారు చేసి యూరియాకు బదులు అజోలా వాడమని చెప్పాం. ఖర్చు లేని పద్ధతిలో ఎక్కువ దిగుబడిని, ఎక్కువ పెట్టుబడి లేకుండా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే సూచనలు మేము ఉచిత సలహాలాగా వాళ్ళకి చెప్పి మా పద్ధతులతోనే ఎక్కువగా ఇంక్రిమెంట్ కావాలి. డబ్బులు లేని వాళ్ళు ఉంటుర్రు, కొంత రైతులు చనిపోవడం అట్లాంటి ఖర్చు పెట్టలేక కూడా జరుగుతుంది కదా సార్. అట్లా కాకుండా మీరు ఈ పద్ధతిని వేసుకుంటే డబ్బులు అనేది తగ్గించుకోవచ్చు, ఎక్కువ దిగుబడి చేసుకోవచ్చు. మీరు కొంతమందితో చేసి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారని కొందరు దగ్గరికి వెళ్ళి ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతుంది సార్. మరోవైపు కూరగాయలు, పండ్ల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో కావాల్సిన రకాలను తమ పొలాల్లోనే పండించేలా మహిళా సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం బహుళ పంటల విధానంపై అవగాహన పెంచుకుంటున్నాయి. ఫలితంగా ఆరోగ్యంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని ఎన్పిఎం ప్రతినిధులు చెబుతున్నారు. రెండో అంతస్తుకు వచ్చేసి ఆకు జాతి, ఇంకొకటి తీగ జాతి, మూడోది కాయగూరలు, అదొక 4వ జాతిగా తీసుకున్నాం. 5వ జాతిగా మునగ, కరివేపాకు, 6వ జాతిగా చిన్న నీడనిచ్చే మొక్కలు, 7వది పండ్ల జాతి. గుంటంబావు స్థలంలోనే రైతుకు అన్ని రకాల పండ్లు పొలాలు లభించేందుకు భీముల పద్ధతిలో మేము దీన్ని చేస్తున్నామండి. పెట్టుబడులు భారీగా పెరిగి గిట్టుబాటు ధరలు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న బాధితుల ఉదంతాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో సుస్థిర సేద్యం దిశగా తాము సాగిస్తున్న ప్రకృతి వ్యవసాయమే కర్షకులకు లాభసాటిగా ఉంటుందని లబ్ధిదారులు చెబుతున్నారు. మహిళా సంఘాల వాళ్ళు సేంద్రియ ఎరువులతోటి తయారు చేస్తే నీకు డిమాండ్ ఉంటుంది, ఈ విధంగా ఉంటే రసాయన ఖర్చులు తగ్గుతాయి అనే ఆలోచన చెప్పారు. కాబట్టి రాసాయనిక ఎరువులు వాడితే చాలా ఖర్చు ఎక్కువ వచ్చింది. ఈ ఎరువులు వాడితే ఖర్చు చాలా తక్కువ ఉండడం వలన నేను ఈ సేంద్రియ వైపు వెళ్తున్నాను. సేద్య రంగంలో కీలక పాత్ర పోషించే మహిళల్లో రసాయనాలు లేని సాగు విధానంపై అవగాహన పెంచి అటువైపు మళ్లించడం ద్వారా సేంద్రియ విధానాన్ని విజయవంతంగా పట్టాలెక్కించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2.5 లక్షల ఎకరాల్లో సుస్థిర వ్యవసాయం అమల్లో ఉండగా మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాలను విస్తరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కోరిన కోరికలను తీర్చే ఆ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం క్షీరాన్నం. పౌష్టికాహారమైన పాలకు ఆ ఆది పరాశక్తినే మురిపించే శక్తి ఉంది. పాలకుండ ఉన్న ఇంట ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. కుండ నిండా పాలు పిండగలిగిన లక్ష్మీదేవి కటాక్షించి ఇంట కొలువై ఉండాలంటే మాత్రం పశుపోషకులు తప్పనిసరిగా గ్రాసపు పెంపకంపై దృష్టి పెట్టాలి. రోజురోజుకు పెరుగుతున్న పాల గిరాకీని చూసి పాడి పశువుల పోషణకు మించిన అనుబంధ పరిశ్రమ మరోటి లేదనిపిస్తున్నా, ఉపాధిగా ఎంచుకోవడానికి ఇంతకంటే మంచి వ్యాపకం లేదనిపిస్తున్నా కూడా మేతల కొరతలు వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. ఎక్కడి రాబడి మేపుకే చాలక పోషణ నుంచి వైదొలుగుతున్న వారి జాబితా పెరుగుతోంది. దీని దృష్ట్యా ఈ సమస్యను అధిగమించేందుకు పాడికి ఆధారమైన పచ్చిగడ్డి పెంపకంపై దృష్టి పెట్టింది పశుసంవర్ధక శాఖ. పలు పథకాలను రచించి రైతులను గ్రాసపు పెంపకం దిశగా నడిపించేందుకు కృషి చేస్తోంది. పశు పోషణ ప్రారంభించాలంటే ముందుగా చేయాల్సిన పని పశువుల కొనుగోలేననుకుంటారు కొత్తగా పోషణలోకి అడుగుపెట్టేవారు. కానీ పశువుల కొనుగోలుకు ముందే వాటిని మేపేందుకు అవసరమైన గ్రాసానికి ప్రణాళికను రూపొందించుకోవాలంటారు నిపుణులు. కొత్తగా పోషణ ప్రారంభిస్తున్నా, ఇప్పటికే పశువుల పోషణలో కొనసాగుతున్నా కూడా ప్రతి పోషకుడు తప్పనిసరిగా పశుగ్రాస క్షేత్రాన్ని కలిగి ఉన్నప్పుడే పశు పోషణ లాభాలనందిస్తోంది. దీనికోసం పశు సంవర్ధక శాఖ అందిస్తున్న రాయితీని గురించి కృష్ణా జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులను అడిగి తెలుసుకుందాం. ఉపాధి హామీ పథకం కింద బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారని వింటున్నాం. ఈ పథకం స్వరూపమేమిటో తెలియజేస్తారా? ప్రభుత్వం పాడికి ఆధారం పచ్చిమేత అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా పశుపోషకులకి పశుగ్రాసాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటుంది. అందులో మొట్టమొదటిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పథకం కింద రైతులు తమ పొలాల్లో గడ్డి నాటుకుంటే 100% రాయితీతోటి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు పరుస్తుంది. ఇది స్థానికంగా జిల్లాలో పీడీ డ్వామా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మనకు టార్గెట్ అంటూ ఏమీ లేదండి. ఏ గ్రామంలో అయినా సరే, ఎంతమంది రైతులైనా సరే వారి పొలంలో వారు పశుగ్రాసం నాటుకోవటానికి ప్రభుత్వం వారికి సహాయం చేస్తుంది. ఈ పథకాన్ని అందిపుచ్చుకోవాలంటే ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండాలంటారు కదా, ఆ కార్డు లేని వారు పొందటం ఎలా?
వారికి ఉపాధి హామీ కార్డు లేకపోతే స్థానికంగా ఉన్న విలేజ్ సెక్రటరీ ద్వారా వారు మండల అభివృద్ధి అధికారికి ఉపాధి హామీ కార్డు కోసం అప్లై చేసుకోవటం. కార్డు వచ్చిన వెంటనే ఏ పొలంలో వారు పశుగ్రాసాన్ని నాటదలుచుకున్నారో ఆ పొలాన్ని స్థానికంగా ఉన్న డ్వామా ఫీల్డ్ ఆఫీసర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ వారి సహాయంతో స్థానిక పశు వైద్య అధికారికి చూపిస్తే వారు అక్కడి నుంచి ప్రతిపాదనలు తయారు చేసి పంపుతారు. ప్రతిపాదనలు ఆమోదం పొందిన తర్వాత వాళ్ళకి శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి సంవత్సరంలో పెట్టుబడుల ఖర్చు కింద కానీ కూలీల ఖర్చు కింద కానీ మొత్తం మీద దాదాపు 20,000 రూపాయలు తిరిగి రైతుకి ఖర్చుల కింద చెల్లించేదానికి వివిధ రూపాలుగా అవకాశం ఉంటుంది. ఈ పథకం అమలులో ఏదైనా ఇబ్బందులు వస్తే స్థానికంగా ఉన్న మండల అభివృద్ధి అధికారిని కానీ లేకపోతే DWME ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలిస్తే వారు సహాయం చేస్తారు. ఈ ఉపాధి హామీ కాక పశుగ్రాస పెంపకానికి శాఖాపరంగా ఇంకా ఎలాంటి రాయితీలు అందుబాటులో ఉన్నాయంటారు? పశుసంవర్ధక శాఖ తరపున స్థానిక పశు వైద్యాధికారుల ద్వారా 75% రాయితీతో వివిధ రకాలైన మేలుజాతి పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తుంది. మనం 5 కేజీల బస్తాలు 20 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు రైతు విత్తుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం రైతు 70 నుంచి 90 రూపాయలు రకాన్ని బట్టి చెల్లించి తీసుకెళ్లి తమ పొలంలో విత్తుకోవడానికి అవకాశం ఉంది. ఇది 2 నుంచి 3 కోతల వరకు రైతుకి పశుగ్రాసం అందించే అవకాశం ఉంది. రాయితీ పశుగ్రాస విత్తనం కోసం ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? రైతు సోదరులు ఎవరైనా సరే పశుగ్రాసాన్ని పెంచుకోదలుచుకుంటే వారు స్థానికంగా ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించి పశుసంవర్ధక శాఖ ద్వారా అందించే ఈ సహాయాన్ని తీసుకోవచ్చు. పశు సంవర్ధక శాఖ గ్రాసపు పెంపకానికి అందిస్తున్న ఈ పథకాలు ప్రతి జిల్లాలోనూ రైతులు పొందటానికి అవకాశముంది. కనుక రైతులు స్థానిక పశు వైద్యాధికారిని గాని లేదా జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులను గాని సంప్రదించాల్సి ఉంటుంది. గిరిజన ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ అంశన పుట్టిన ఓరుగల్లు ధీర వనితలు బృంద స్ఫూర్తితో ప్రగతి పదంలో పయనిస్తున్నారు. తమ తలరాతను తోచినట్లుగా మలిచేందుకు గ్రామీణ నేపథ్యాన్ని జీవిత సోపానాలుగా మలుచుకున్నారు. సహాయం కోసం అధికారులు శాస్త్రవేత్తల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆ అతివలే ఇప్పుడు వారి పంటల పొలాలనే ప్రయోగశాలలుగా మార్చారు. స్థానిక ఏరువాక కేంద్రం సౌజన్యంతో జీవన పదంలో దూసుకెళ్తున్న వరంగల్ జిల్లా మహిళా పరస్పర సహకార సంఘంపై విజయగాథ మీకోసం. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. ఈ మాట అక్షరాలా నిజమేనంటారు వరంగల్ జిల్లా హసన్పత్తి మండలం గంటూర్పల్లి గ్రామ ప్రజలు. 1000 మంది జనాభా ఉన్న ఈ ఊళ్ళో 2200 ఎకరాల భూమి సాగవుతోంది. పలు పంటల పచ్చదనంతో ఈ పల్లె పొలాలు కలకలలాడుతుంటాయి. ఈ పరిణతికి కారణం కేవలం మహిళలంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆటుపోట్లను తట్టుకోలేక వ్యవసాయం నుంచి తప్పుకుంటున్న క్రమంలో గంటూర్పల్లి ధీర వనితలు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం సహాయ సహకారాలతో మహిళా క్లబ్ ను స్థాపించారు. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరనే సమైక్య సూత్రాన్ని జపిస్తూ కథం తొక్కారు. 50 మందితో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం 100 మంది సభ్యులతో విరాజిల్లుతోంది. వారి ఐక్యత ఫలించడం వల్ల క్లబ్ కాస్త 6 మాసాల్లోనే పరస్పర సహకార సంఘంగా రూపాంతరం చెందింది. గిరిజన ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారమ్మల పేర్లనే సంఘానికి పెట్టుకున్నారు. వారి స్ఫూర్తితో ప్రాకారం కట్టుకున్న ఈ సహకార సంఘం ప్రస్తుతం 1/2 కోటి రూపాయల టర్నోవర్తో ప్రగతి పదంలో పయనిస్తోంది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారంలో తమదైన శైలిలో రాణిస్తున్నారు. గంటూర్పల్లితో పాటు పరిసర గ్రామాల్లోని రైతులకు సరసమైన ధరలకు అందిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు ఈ మహిళలు. కేవలం వ్యాపారమే కాకుండా నిత్యం శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో వ్యవసాయంలో నూతన పంథాలు పాటిస్తూ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే మహిళలను ఏకతాటిపై నడిపిన సంఘం అధ్యక్షురాలికే గ్రామ సారథ్యాన్ని అప్పగించారు. వెళ్ళినాక ఒక 6 నెలల తర్వాత క్లబ్ను సొసైటీగా మార్చాం. ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేసాం. ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేసి రోజు ఏం చేస్తున్నారంటే ఒక రోజు ఒకరం వీలైనప్పుడల్లా వాళ్ళు మాకు డీలర్షిప్ ఇచ్చారు. మాకు కొంచెం చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వకున్నా కూడా మాది మహిళా సొసైటీ కదా సార్, ఎట్లా అంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేయడం వల్ల మాది బాగా నడుస్తుంది. 2 ఏళ్ల క్రితం కేవలం పత్తి, వరి, మొక్కజొన్న పంటలకే పరిమితమైన ఈ గ్రామంలో ప్రస్తుతం పలు రకాల పంటలను పండిస్తున్నారు. పూర్తి స్థాయిలో యంత్రాలను వాడుతూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు. కేవలం పురుగుమందుల వ్యాపారమే కాకుండా సర్ప తయారీకి సిద్ధంగా ఉన్న ఈ మహిళామణులు పెట్టుబడి కోసం వేచి చూస్తున్నారు. బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే మార్కెటింగ్లోనూ తమ సత్తా చాటుతామంటున్నారు.
బయట ఫర్టిలైజర్ దగ్గరనైతే లైన్లు లాగా నిలబడి తెచ్చుకునేది, ఒక రోజు కాకుండా మళ్ళీ ఒక రోజు పోయి కూడా తీసుకొచ్చుకునేది. ఒక్క బస్తా కోసం 2 days అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా మా సొసైటీ ఉండడం వల్ల మాకు ఎన్ని బస్తాలు కావాలన్నా అన్ని యూరియా బస్తాలు దొరుకుతున్నాయి. ఇంతకుముందు సరుపు అంటే ఏంది అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు కొంతమంది సార్లు వచ్చి మాకు ఇట్లా చేయాలమ్మా అని ట్రైనింగ్ ఇచ్చి చూపించేళ్ళు. అందువలన మేము ట్రైనింగ్లో నేర్చుకొని మేము సరుపు తయారు చేస్తాను. ఆ తయారీ వల్ల మాకు బయట ఎగుమతులు కావాలని కోరుకుంటాను. అంకిత భావంతో శ్రమిస్తున్న ఈ మహిళా సంఘాలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఏరువాక కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సహకార సంఘంలో సభ్యులంతా కూడా కొంత డబ్బు వేసుకొని చేస్తారు బిజినెస్. ఆ డబ్బు సరిపోవట్లేదు వాళ్ళకి. సో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొంత లోన్ కావాలని అడుగుతా ఉన్నారు. కానీ చాలా మంది బ్యాంకర్స్ ఏంటంటే రూరల్ ప్రాపర్టీ కంటే అర్బన్ ప్రాపర్టీని మార్టిగేజ్ చేస్తే లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిని తెలియజేస్తా ఉన్నారు. బ్యాంకు ద్వారా కొంచెం రుణం కనుక ఇప్పించినట్లయితే వాళ్ళు మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నారు. సమ్మక్క సారళమ్మ పేరుతో పుట్టిన ఈ మహిళా సంఘం మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు మరింత ఆర్థిక పురోగతిని సాధించాలని ఆశిద్దాం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. నమస్కారం.